ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. ఈ కొత్త సంవత్సరం పేరు శ్రీ పరాభావనామ సంవత్సరం. ఈసారి ఉగాది పండుగ వేళ తెలుగు కొత్త ఆశలు, ఆకాంక్షలు చిగురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువతీ యువకులకు ఈ సంవత్సరం గ్రహగతులు ఎంతో కీలకంగా మారబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో వివాహ గడియలు బలపడాలంటే దేవగురువు బృహస్పతి అనుగ్రహం, ప్రేమకారకుడైన శుక్రుడి సంచారం మరియు జాతక చక్రంలోని 7వ ఇల్లు అంటే కలత్రస్థానం శుభదృష్టిని కలిగి ఉండాలి. ఈ 2020 సంవత్సరంలో మార్చిలో ప్రారంభమయ్యే ఈ పరాభావనామ సంవత్సరంలో గ్రహాల గమనం విలక్షణంగా ఉండబోతూ ఉంది. మరి బృహస్పతి తన సంచారంతో కొన్ని రాసుల వారికి అఖండమైన వివాహ యోగాన్ని ప్రసాదిస్తూ ఉండగా, శని మరియు రాహువులు ప్రభావం వల్ల మరికొన్ని రాసుల వారు కూడా అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చన్నమాట. ఈ సుదీర్ఘ కాలచక్రంలో వివాహ ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చే విధానం, గ్రహాలు అనుకూలత మరియు ఆయా రాసుల వారు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, దైవనామస్మరణతో ఏదైనా శుభకార్యం చేస్తే శుభప్రదంగా జరుగుతుంది. ఇక ఈ వీడియోలోకి వస్తే, ఈ 2026 సంవత్సరం నుంచి ఈ 2027 సంవత్సరం వరకు శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది తర్వాత వివాహ యోగం బలంగా ఉన్న రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరం వివాహ విషయంలో ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, బృహస్పతి మీ రాశిపై తన సంపూర్ణ శుభదృష్టిని ప్రసాదించబోతున్నాడు. దీనివల్ల గత 2-3 ఏళ్లుగా సంబంధాలు కుదరక నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిన వారికి కూడా, లేదా జాతక దోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ ఏడాది అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి, ముఖ్యంగా ఈ రాశివారు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు పూర్తి మద్దతుననేది పొందబోతూ ఉన్నారు. కుటుంబంలో పెద్దల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ కూడా కలిసి మీ వివాహానికి అంగీకరిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన మరియు సాంప్రబద్ధకమైన కుటుంబం నుండి మీకు సంబంధం వచ్చే అవకాశం అనేది ఉండబోతుంది. ఇక గ్రహం ప్రభావం వలన మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి మరియు ఎటువంటి గందరగోళానికి తావు అనేది ఉండదు. మీ జీవిత భాగస్వామి మీ వృత్తికి, మీ వ్యక్తిత్వానికి మరియు మీ ఆశయాలకు వెన్నుముకగా నిలిచే వ్యక్తి అవుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ప్రారంభించిన కొద్ది కాలంలోనే మీకు ఊహించిన విధంగా సానుకూల ఫలితాలైతే కనిపించబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో శుభకార్యాలు నిశ్చయం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో కుదిరే బంధం కలకాలం వర్ధిల్లుతుంది. ఇక ఈ మిథున రాశి వారు ఈ ఏడాది బృహస్పతి అనుగ్రహం వల్ల కేవలం వివాహమే కాకుండా ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. ఇది వివాహ వేడుకలకు అత్యంత వైభవంగా జరుపుకోవడానికి మీకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతుందన్నమాట. ఇక మీ వివాహ జీవితం ఈ ఏడాది ఓ కొత్త వెలుగుతో ప్రారంభం కాబోతుంది. ఈ 2026 సంవత్సరం నుండి 2027 సంవత్సరం వరకు శ్రీ పరాభావనామ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రెండవ రాశి ధనుస్సు రాశి వారికి కూడా ఈ 2026లో వివాహ యోగం అత్యంత బలంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. మీ రాశాధిపతి అయిన బృహస్పతి అనుకూల సమాచారం వల్ల మీ వ్యక్తిగతంలో ఒక రకమైన ఆకర్షణ, తేజస్సు అనేది పెరుగుతుంది. దీనివల్ల పెళ్లి చూపుల సమయంలో ఎదుటి వారిని మీరు సులభంగా ఆకట్టుకుంటారు. కార్మకులైన శనిదేవుడు కూడా మీకు అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల మీ పూర్వపు సుకృతం మరియు కర్మఫలంగా మీకు ఒక యోగ్యుడైన, గుణవంతుడైన జీవిత భాగస్వామి లభిస్తారు. ఈ రాశివారు అపరిచిత వ్యక్తుల ద్వారా లేదా ప్రయాణాల్లో, సామాజిక కార్యక్రమాల్లో ఆకస్మికంగా కలిసే వ్యక్తుల ద్వారా వివాహ బంధంలోనికి అడుగుపెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి చాలా తెలివైన వారు, ఉన్నత విద్యావంతులు మరియు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం కేవలం భౌతికమైనదే కాకుండా మానసికమైన మరియు ఆత్మీయమైన ఐక్యమత్యతో కూడి ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఈ ఏడాది ఎటువంటి జోక్యం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించాలి.
ఇక గ్రహాల మద్దతు ఉన్నప్పుడు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది. మీరు మనసులో కోరుకున్న లక్ష్యాలన్నిటిని కూడా మీ ఉన్న భాగస్వామిని పొందడానికి పరాభావన సంవత్సరం మీకు ప్రకృతి పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నమాట. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అటువంటి సంబంధాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. దీని వలన మీ జీవితం అంతర్జాతీయ స్థాయిలో కొత్త మలుపు తిరిగే అవకాశం అనేది ఉండబోతూ ఉంది. ఇక ఈ 2026 సంవత్సరం నుంచి 27వ సంవత్సరంలో శ్రీ పరాభావనామ సంవత్సరంలో వివాహయోగం ఉన్న 3వ రాశి కర్కటక రాశి. ఈ కర్కటక రాశి వారికి కూడా ఈ ఉగాది తర్వాత వివాహ గడియలు చాలా దగ్గర పడుతున్నాయి. మీ రాశిపై గురు మరియు శుక్రుల శుభదృష్టి కేంద్రీకృతమై ఉండడం వల్ల మీ జీవితంలోనికి ఒక అందమైన కొత్త వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నాడు. ముఖ్యంగా జూన్ తర్వాత మీ జాతకంలో కలత్ర స్థానం చాలా బలపడుతుంది. ఆ సమయం నుండి మీకు వచ్చే సంబంధాలు మీ కుటుంబ స్థాయికి తగిన విధంగా మరియు మీ అంతర్గిక భావాలకు నచ్చే విధంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో జరిగే వివాహ వేడుకల్లో లేదా ఏదైనా శుభకార్యాల సమయంలో మీకు రాబోయే భాగస్వామిని మీరు మొదటిసారి కలిసే అవకాశం అనేది ఉండబోతూ ఉంది. ఇక కర్కటక రాశి వారు సాధారణంగా చాలా అంటే చాలా అనుబంధాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీకు లభించే భాగస్వామి కూడా అంతే సున్నితమైన మనస్తత్వం మరియు ప్రేమించే గుణం కలిగిన వారు అవుతారు. మీ తల్లి వైపు బంధువుల నుండి వచ్చే ప్రతిపాదనలు ఈ ఏడాది మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పెద్దల ఆశీర్వాదాలతో ప్రశాంతంగా మీ పెళ్లి వేడుక అనేది పూర్తవుతుంది. ఇక ఈ కర్కటక రాశి వారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఒక కొత్త దశకు అడుగు వేయడానికి మానసికంగా స్థిరంగా ఉండాలన్నమాట. ఇక వివాహానంతరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని మరియు మీ అదృష్టం రెట్టింపు అవుతుందని గ్రహస్థులు స్పష్టంగా సూచిస్తూ ఉన్నాయి. ఇక ఈ 2026 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి అంటే శ్రీ పరాభావ సంవత్సరంలో వివాహయోగం ఉన్న 4వ రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో ప్రారంభంలో వివాహయోగం చాలా బలంగా ఉన్నప్పటికీ మీరు శని ప్రభావం వల్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. గురుబలం అద్భుతంగా ఉన్నందున మార్కెట్లో లేదా బంధువుల ద్వారా మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ మీరు ప్రస్తుతం ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నందున శనిదేవుడు మీ ఓర్పును మరియు మీ బద్ధతను పరీక్షిస్తున్నాడు. సంబంధం దాదాపు ఖాయమైపోయింది. ఇక శుభలేఖలు వేయడమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణం వల్ల అడ్డంకులు ఎదురు కావచ్చు. అయితే ఇక్కడ మీరు నిరాశ చెందవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే దేవగురువు బృహస్పతి మీ రాశిని తన శుభదృష్టితో కాపాడుతున్నాడు. శని కలిగించే జోప్యం వల్ల మీకు మరింత యోగ్యుడైన వ్యక్తి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలమే మీకు సరైన జవాబు చెప్పబోతూ ఉంది. ఈ రాశి వారు సామాజికంగా చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి మీ పాత స్నేహితుల ద్వారా లేదా సహోద్యోగుల ద్వారా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం అనేది మీకు ఉండబోతూ ఉంది. మీ జీవిత భాగస్వామి మీలోని సాహసవంతమైన లక్షణాలను మరియు నాయకత్వమైన పట్టిమలను గౌరవించే వ్యక్తి అవుతారు. ఓపికతో ఉండి శనిదేవుడికి తగిన పరిహారాలను చేసుకుంటూ ముందుకు సాగితే ఈ ఏడాది చివరకు మీరు ఒక సంతోషకరమైన వివాహమైన జీవితాన్ని పొందుతారు. ఇక శని ప్రభావం వల్ల పెళ్లి కొంత ఆలస్యమైనా అది మీ జీవితాంతం ఉండే సుఖం కోసమే అని గ్రహించాలి. ఇక వివాహ యోగం మధ్యస్థంగా లేదా కొన్ని సవాళ్లతో కూడి ఉన్న రాసుల విషయానికి వస్తే కన్య రాశి వారు ఈ వరుసలో ముందుంటారు. వీరికి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి అనుకున్నంత వేగంగా సాగవన్నమాట. మీ జాతకంలో 7వ ఇంట్లో శని సంచరిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం నియమాల ప్రకారం కలత్ర స్థానంలో శని ఉండడం అంటే వివాహ ప్రయత్నాలు జోప్యం జరగడం సర్వసాధారణం అనే అర్థం అన్నమాట. అన్నీ కుదిరాయి అనుకున్నా ఏదో ఒక చిన్న సాంకేతిక కారణంతో లేదా జాతక పొంతన లేకపోవడం వల్ల నిశ్చితార్థం వాయిదా పడవచ్చు. ఇది మీ మనసును కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. అయితే శని ఇచ్చే బంధం ఎప్పుడూ కూడా విడదీయలేనిదిగా మరియు అత్యంత బాధ్యతమైనదిగా ఉంటుందన్నమాట. అంటే మీకు కొంత ఆలస్యంగా పెళ్ళి అయినా కానీ ఆ బంధం చాలా కాలం పాటు స్థిరంగా ఉంటుంది మరియు అన్యోన్యంగా కూడా ఉంటారన్నమాట. ఇక ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో బృహస్పతి యొక్క సానుకూల సంచారం వల్ల మీకు కొంత ఉపశమనం అనేది లభిస్తుంది.
ఈ 3 నెలల కాలంలో మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇక ఈ కన్యరాశి వారు వివాహ విషయంలో ఇతరులను తొందర పెట్టకూడదు. మరియు మీరు కూడా ఎటువంటి ఒత్తిడికి కూడా లోన్ కాకూడదనమాట. ఎందుకు అంటే ముహూర్తాల విషయంలో అనుభవాలైన పురోహితులను సలహాలు తీసుకొని జాప్యాన్ని సానుకూలంగా స్వీకరిస్తేనే సవాల్ను అధిగమించవచ్చు. ఇక ఈ శని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మరియు పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఇక ఈ తులారాశి వారికి కూడా వివాహ యోగం ఈ పరాభావన సంవత్సరంలో మిశ్రమంగా ఉండబోతూ ఉంది. వీరికి రాసాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్న రాహు యొక్క సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు లేదా మానసిక సంఘర్షణలు ఎదురవబోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొదటి 6 నెలలు మీకు చాలా బాగుంటుంది. ఆ సమయంలోనే పెళ్లి మాటలు ముగించుకొని నిశ్చితార్థం చేసుకోవడం చాలా మేలు. ఇక అక్టోబర్ తర్వాత పరిస్థితులు కొంత గందరగోళంగా మారవచ్చు. రాహు అపార్థాలకు మరియు భ్రమలకి కారకుడు కాబట్టి మీరు మాట్లాడే మాటలు లేదా మీ ఉద్దేశాలు ఎదుటివారికి తప్పుగా అర్థం కావచ్చు. కుదిరిన సంబంధం కూడా ఏదో ఒక అనర్థమై అనుమానం వల్ల లేదా మానవ వ్యక్తి జోక్యం వల్ల దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ తులారాశి వారు వివాహ సంబంధం విషయంలో చాలా అంటే చాలా పారదర్శకంగా మరియు నిజాయితీగా ఉండాలి. ఇక ఏ చిన్న విషయాన్ని భాగస్వామి నుండి దాచకూడదు. గ్రహాలు వక్రగతి వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా మీ అంతరాత్మ చెప్పినట్టు విని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కే అవకాశం మెండుగా ఉందన్నమాట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు మరియు పెద్దల సలహాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక మకర రాశి వారికి పరాభావ సంవత్సరం ఎత్తు ఫలాలతో కూడిన ఒక ప్రయాణంలాగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కుజుడు ప్రభావం వల్ల మీలో కోపము, అసహనం లేదా మొండితనం పెరగవచ్చు. దీనివల్ల పెళ్లి చూపుల సమయంలో ఎదుటి వారితో వాదనలు తలెత్తే వంత సంబంధాలు చేజారే అవకాశం ఉందన్నమాట. అయితే జూన్ నుండి అక్టోబర్ వరకు దేవగురు బృహస్పతి మీ రాశిపై తన శుభదృష్టిని సూచించబోతూ ఉన్నాడు. ఆ 4 నెలల కాలం మీకు వివాహ యోగం మధ్యస్థం నుండి చాలా బలమైన స్థితికి మారబోతూ ఉంది. గతంలో ఏదైనా కారణం వల్ల ఆగిపోయిన పాత సంబంధాలు మళ్ళీ చర్చకు రావచ్చు, లేదా గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వారు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉండబోతూ ఉంది. ఇలా మకర రాశి వారు తమ సహజ సిద్ధమైన కఠినత్వాన్ని పక్కన పెట్టి కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలి. మీరు భాగస్వామి నుండి అతిగా ఆశించడం వల్ల లేదా పట్టింపులకు పోవడం వల్ల వివాహం ఆలస్యం కావచ్చు. వాస్తవానికి దగ్గరగా ఉండి ఆలోచిస్తే ఈ ఏడాది మధ్య భాగంలో మీకు పెళ్లి గడియలు ఖచ్చితంగా కుదురుతాయి. కుజుడి దోష ప్రభావం తగ్గడానికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఇక కుంభరాశి వారికి వివాహ యోగం కొంత క్లిప్తంగా మరియు సవాలుగా ఉండబోతూ ఉందన్నమాట. ప్రేమలో ఉన్న వారికి ఈ ఏడాది వివాహం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్న కుటుంబ సభ్యుల నుండి లేదా సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాహు యొక్క సంచారం వల్ల మీ నిర్ణయాల్లో స్థిరత్వం అనేది లోపిస్తుంది. ఈరోజు ఒక సంబంధం చాలా బాగుంది అనిపిస్తే మరుసటి రోజు అదే సంబంధంలో అనేక లోపాలు అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి ఎన్నో మానసిక స్థితి వల్ల మీరు మంచి సంబంధాలను వదులుకునే ప్రమాదం అనేది ఉందన్నమాట. ఇక అక్టోబర్ తర్వాత గ్రహగతులు మరింత క్లుప్తంగా మారబోతూ ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయమైనా కానీ ఉగాది తర్వాత వెంటనే తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుకోవాలి. మీ మనసులోని భయాలను లేదా సందేహాలను స్పష్టంగా వ్యక్తీకరించడం ద్వారా సగం సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నమాట. ఓపికగా ఉండి ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కొంటేనే ఈ ఏడాది వివాహ సంబంధం సాధ్యమవుతుంది. ఇక సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు మధ్యస్థ ఫలితాలను అందిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో సూర్యబలం బాగున్నా రాహుకేతుల ప్రభావం వల్ల వివాహ చర్చల్లో ఆకస్మికంగా ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా కట్న కానుకల విషయంలో లేదా ఆస్తిపాస్తుల విషయంలో వచ్చే చర్చలు పెళ్లికి అడ్డంకగా మారవచ్చు. ఇక ఈ సింహరాశి వారు తమ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందేమో అనే అనవసరమైన ఆందోళనతో కొన్ని మంచి సంబంధాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆడంబరాలకు లేదా బాహ్య రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా భాగస్వామి యొక్క గుణానికి మరియు ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తే
వివాహ యోగం త్వరగా సిద్ధమవుతుంది. సామాజికంగా మీకున్న పేరు ప్రతిష్టలు ఈ విషయంలో మీకు కొంతమేర సహకరిస్తాయన్నమాట. మీ ఆప్తమిత్రులు మీకోసం ఒక మంచి సంబంధాన్ని తీసుకురావచ్చు. అహంకారాన్ని పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఈ ఏడాది ద్వితీయార్థంలో పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉందన్నమాట. ప్రతిరోజు కూడా మీరు సూర్య భగవానునికి నమస్కరించుకోవడం వల్ల ఆకటంకాలనేది తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ పరాభావ సంవత్సరం ప్రారంభం కొంత నిరాశాజనకంగా ఉండబోతూ ఉందన్నమాట. ఉన్న చివరికి వచ్చేసరికి ఫలితాలు అద్భుతంగా మారబోతూ ఉన్నాయి. మొదటి 6 నెలలు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అనేది శూన్యంగా అనిపించవచ్చు. శని మరియు కుజుల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి మరియు కుటుంబంలో అశాంతి పెరగవచ్చు. కానీ అక్టోబర్ తర్వాత బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. అప్పటి వరకు పట్టించుకొని సంబంధాలు మళ్ళీ తెరపైకి వస్తాయి మరియు మీరు ఆశించిన దానికంటే మెరుగైన ఉన్నతమైన సంబంధం కుదిరే అవకాశము ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు సంవత్సరం ప్రారంభంలో వచ్చే తాత్కాలిక నిరాశను చూసి కృంగిపోకుండా ఆ సమయాన్ని మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి లేదా ఆధ్యాత్మిక చింతనలో గడపడం కోసం చాలా మంచిది. ఇక అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటే మీ వైవాహిక జీవితం అద్భుతంగా మరియు స్థిరంగా ప్రారంభమవబోతోంది. మీరు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా మంగళవారం నాడు పూజలు చేయడం వల్ల మీ జాతకంలోని కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మీనరాశి వారి విషయానికి వస్తే మీరు కూడా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. మీ రాశిలో రాహు సంచారం వల్ల ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన లేదా అభద్రత భావం ఉంటుంది. దీనివల్ల పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే గురుబలం అండంగా ఉండడం వల్ల పెద్దల సహకారంతో లేదా వారి సలహాలతో వివాహ నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మీనరాశి వారు ఈ ఏడాది ఎవరికీ కూడా అనవసరమైన హామీలు ఇవ్వకూడదు మరియు సంబంధం ఖాయం అయ్యే వరకు బయట వ్యక్తులకి లేదా సోషల్ మీడియాలో విషయాలను వెల్లడించకూడదు. గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు కలిగే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత అనేది మీకు రాబోతూ ఉంది. ఇక వృషభ రాశి వారికి కూడా ఈ ఏడాది ద్వితీయార్థం వివాహానికి అనుకూలంగా ఉండబోతూ ఉందన్నమాట. వీరు వివాహ ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ కలిగి ఉండాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. గ్రహాల ప్రతికూల వల్ల ప్రభావం వల్ల ఆటంకాలు రావచ్చు. వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు కొన్ని శాస్త్రీయ మరియు సాంప్రదాయ పరిహారాలను పాటించడం ద్వారా సానుకూల ఫలితాలను మీరు పొందవచ్చు. వివాహానికి ప్రధాన కారకుడైన బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం కూడా మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించాలి. అరటి చెట్లకు ప్రదక్షిణలు చేయడం మరియు శనగలు బెల్లము నైవేద్యంగా సమర్పించడం వల్ల గురుబలం పెరిగి పెళ్లి ప్రయత్నాలు అనేది ఫలిస్తాయన్నమాట. శుక్రుడి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పూలతో పూజ చేయాలి. దీనివల్ల దాంపత్య సుఖం లభిస్తుంది. శనిదోషం ఉన్నవారు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల వివాహంలో ఉన్న జోప్యం అనేది తొలగిపోతుంది. ఇక రాహుకేతువుల నివారణకు దుర్గాదేవిని ఆరాధించడం మరియు రాహుకాలంలో దీపం వెలిగించడం శ్రేయస్కరం. అమ్మాయిలు శీఘ్ర వివాహం కోసం రుక్మిణి కళ్యాణం ఘటాన్ని పారాయణం చేయాలి. అబ్బాయిలు మంచి భార్య లభించాలంటే శివుణ్ణి ధ్యానించాలి. ప్రతిరోజు కూడా ఆవుకి గ్రాసం ఇవ్వడం లేదా బెల్లం తినిపించడం వల్ల జాతకంలోని అనేక దోషాలు శాంతిస్తాయన్నమాట. పేదలకు అన్నదానం చేయడం, ముఖ్యంగా శుక్రవారం నాడు పేద ముత్తైదులకు తాంబూలం మరియు వస్త్రదానం ఇవ్వడం వల్ల శుక్రగ్రహం ప్రసన్నమవుతుంది. జాతకంలో పితృదోషం ఉంటే కూడా వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు నమ్మకంతో మరియు శ్రద్ధతో చేస్తున్నప్పుడు గ్రహాల తీవ్రత తగ్గి అనుకూల ఫలితాలు అనేది కలుగుతాయన్నమాట. ఈ పరాభావన సంవత్సరంలో ప్రతి రాశి వారు తమ జాతక రీతిగా వచ్చే మార్పులను గమనిస్తూ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు సాగాలి. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఇది 2 వేరువేరు కుటుంబాలు మరియు సాంస్కృతిక కలయిక. కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాల్లో క్లుప్తంగా క్షుణ్ణంగా ఆలోచించి అడుగులు వేయాలి.
గ్రహాల సంచారం మనకు దిశ నిర్దేశం చేస్తున్నప్పటికీ మన నిరంతర ప్రయత్నం మనం దైవబలం తోడయినప్పుడు అసాధ్యమైనది ఏదీ కూడా లేదనమాట. గ్రహగతులు అనుకూలించినప్పుడు అలసత్వం వహించకుండా ప్రయత్నాలు వేగవంతం చేయడం ద్వారా సకాలంలో వివాహాన్ని పూర్తి చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత జాతకంలో దశ మరియు అంతర్దశలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి అనుభవమైన జ్యోతిష్యుని సంప్రదించి మీ జాతకాన్ని సక్రమంగా విశ్లేషించుకోవడం ఉత్తమం. ఇది మీకు మరింత భద్రతను మరియు స్పష్టతను ఇస్తుంది. అలాగే ఓం నమ శివాయ ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.